కూడా ఈ మాణిక్యరావు కూడా చెప్పాము. అది త్వరలో చిన్న పడ్డది. ఈ ఎంఐఎం నుంచి కూడా మన రోజు పాస్ అందుబాటులో లేరు కాబట్టి ఇంకెవరన్నా మనకి మన మీటింగ్ జరిగేటప్పుడు వస్తే మనము సేఫ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కొంచెం ఎక్కడున్నా దయచేసి ఇప్పుడు మనం ఇప్పుడు శాంతి పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాము. దీంట్లో ఈ నిర్వాహకులని మనకు గణేష్ నిర్వాహకులకు ఎవరికి కూడా మనం పిలవలేదు. అంటే మా ఆఫీసర్ చెప్పిన ప్రకారం ఫస్ట్ ఎవరైతే మనకు ప్రతి ఒక్కరు రిప్రజెంటేటివ్స్గా ఉంటారు కాబట్టి ఈ ఆల్ కౌన్సిలర్స్ని సర్పంచ్ని మరియు ఈ రాజకీయ ప్రతినిధులని పిలవడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నాము అనే దానికి మీకు ముఖాముఖిగా ఎవరి నుంచి లాస్ట్ టైం గత అనుభవాలు, తర్వాత మన ఏర్పాట్ల విషయంలో ఎక్కడ లాభాలు జరిగినాయి అనే దానికి మన స్టేక్ హోల్డర్స్గా ఇప్పుడు మన ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారులుగా ఎంఆర్ఓ మేడంని, మున్సిపల్ కమిషనర్ గారిని అండ్ ఎంపీడీఓ గారిని, ఏడీ సార్ గారిని ఎవరైతే మనకి ఈ నవరాత్రుల సందర్భాన్ని ఎవరెవరైతే మనకి తోడ్పాటు అందిస్తారు వాళ్ళ గుంతల్లో పడిపోవడం, విగ్రహం పడిపోవడం చేయడము, మధ్యలో ఆగిపోవడం లాంటివి ఉంటుంది. కాబట్టి ఎన్ రూట్ ఈ వినాయకులు పోయే రూట్ ఎన్ రూట్ మొత్తం కూడా ఇది కొంచెం స్పెషల్ డ్రైవ్ ఎక్కి చేపియండి. తర్వాత ఆ కట్ట మీద ఒకటి ఎంట్రీ ఎగ్జిట్ కాబట్టి దానికి కొంచెం సైన్ బోర్డ్స్ కూడా పెట్టండి. ఎందుకంటే మనం ముందే సైన్ బోర్డ్స్ పెడితే చూసే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతుంది. తర్వాత ఆ కట్ట మీద కూడా కొంచెం మట్టి వర్షాలు కూడా బాగా పడి నెత్త అయిపోయింది. కొంచెము అది ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయ్యేలాగా చేపియండి. ఏం చేపిస్తారు అనేది మీరు చూడండి, ఇది కూడా అనుభవం వాళ్ళు. దాంట్లో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయ్యేలాగా ఒక పక్కకి ఎంట్రీ ఒక పక్కన ఎగ్జిట్ లాగా చేపించేసి క్రెయిన్స్ పెడతారు కదా, ఆ క్రెయిన్స్ కాడ కూడా మీ సిబ్బంది, ఎందుకంటే ఇప్పుడు గణపతి వస్తుంది ట్రాక్టర్లు తీసుకొస్తారు. ఇప్పుడు వాస్తవమే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు, తాగిస్తారు. మనం 100 చెప్పినా కానీ ఎక్కువ శాతం మంది తాగి ఉంటారు. ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది నిమజ్జనానికి కొంతమంది ఉంటారు, ఆ బోర్డ్స్ అవి వేసుకుంటారు. సిబ్బంది కూడా ఉంటే బాగుంటుంది. ఉన్నదానికి ఇప్పుడు ఉన్న కాడికి మనకు హైదరాబాద్ అనేది సింబల్. గణేష్ నిమజ్జనం ఉన్నదానికి హైదరాబాద్ అనేది దానికోసం మ్యాక్సిమం ఫోర్స్ అక్కడికే చేస్తుంది. ఇప్పుడు నాకు మా రంగారెడ్డి సబ్ డివిజన్కి ఒక 70 మందిని పంపించినాం మా స్టాఫ్. వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా 5 కూడా. అదే ఇప్పుడు వీళ్ళు ఉంటారు, వాళ్ళని దాన్ని షిఫ్ట్ చేసేందుకు ఆ క్రెయిన్లకు షిఫ్ట్ చేసేందుకు మున్సిపల్ వాళ్ళు కూడా పెట్టండి. మేడం ఎంఆర్ఓ గారి మీద కూడా కొంచెం ఈ గజయితాయాలు లాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పెట్టేయండి. తర్వాత ఫైర్ వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఉండేది ఏంటంటే సేఫ్గా నిమజ్జనం జరిగి వచ్చిన వాళ్ళు సేఫ్గా ఎట్టుకోవాలని చెప్పేసి అనేది కాన్సెప్ట్. అదొకటి చూసుకోండి. తర్వాత ఈ బ్యారికేడింగ్ మేడం కొంచెం చెరువు దిక్కు బ్యారికేడింగ్ పెట్టి పిల్లలు కానీ అందరూ పిల్లలు పెద్దలు పోతారు కాబట్టి ఆ చెరువు దిక్కు పోవాలి కొంచెం సేఫ్టీ మెజర్స్ కింద బ్యారికేడింగ్ అని చెప్పాను మేడం. తర్వాత అందరూ ఉత్సవ కమిటీ మాట్లాడుకున్నాం. ఉత్సవ కమిటీ ఒకటి అయితే దాని ప్రకారంగా మనము 2 9th డే 11th డే అనేది 2 కూడా అవి చేసుకుంటే పాత సదాశివపేట, ఎందుకంటే సదాశివపేట అనేది నాకు తెలిసి జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ. అదే ఇప్పుడు మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి మున్సిపాలిటీ. మరి ఆ మున్సిపాలిటీ ఉన్నప్పుడు మంచి పద్ధతులు గుడ్ ప్రాక్టీసెస్ ఎప్పుడైనా కొనసాగించాలా. ఎందుకు మరి ఉన్నదాన్ని తీసేస్తుంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు తిరిగి తెచ్చుకోవడానికి బాగా కృషి చేయాల్సి ఉంటుంది. దాంట్లో అందరు కూడా యూత్ కూడా ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరు కూడా పర్సనల్ ఎజెండా ఏమైనా ఉంటే మాత్రం పక్కెట్టేసి ఓన్లీ పబ్లిక్ ఎజెండా అనేది ఇప్పుడు పెట్టుకొని చేస్తే ఇప్పుడు మీరు దాంట్లో ఇది సక్సెస్ చేసింది అనుకోండి. సక్సెస్ చేస్తే ఇప్పుడు మీకు కూడా వ్యక్తిగతంగా మీకు ఉపయోగమే. ఎందుకంటే గారు, జడ్పీసీ గారు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ గ్రామాల సంబంధించిన ప్రజాప్రతినిధులు, ప్రెస్ వారు, యువకులు అందరికీ నా యొక్క నమస్కారం.
ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకోసం పెట్టుకున్నాం అంటే ఇప్పుడు దాకా అధికారులు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ వారి యొక్క అనుభవాలు ప్లస్ సజెషన్స్ ఇచ్చారు. ఈ సజెషన్స్ తోటి చేసుకుని ఇదంతా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా చేసుకోవాలన్నదే ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. ఈసారి మనకు 2 వచ్చినాయి. ఒకటి నవరాత్రులు, రెండోది మిలాదున్ నబీ. ఇప్పుడు ఇరుపక్షాల పెద్దలు కూడా చెప్పారు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. ఆ ఒపీనియన్స్ పాటించుకుంటే సరిపోతుంది. నాకు దీంట్లో ప్రధానంగా నాకు ఒకటే కావాల్సింది అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ పోలీస్ తరఫున, ఒక కమిటీ అనేది గతంలో ఉండే కానీ కొన్ని కారణాల వల్ల, వివిధ కారణాల వల్ల అది మధ్యలో నిలిచిపోయింది. కాబట్టి ఇప్పుడున్న ఇక్కడ ఉన్న అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత తొందరగా ఈసారి ఆ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ నవరాత్రులని మనము ప్రోగ్రామ్స్ని, ఉత్సవాలు నిర్వహిస్తే మంచి సక్సెస్ వస్తుంది. ఏది పెద్ద అసాధ్యం కాదు. కాకపోతే మనం అనుకోవడం అనేది ముఖ్యం. మనం అనుకుంటే ఏది కూడా ఆగదు, అన్ని కూడా సవ్యంగా సాగుతాయి. అదే నేను అనేది మీరు డిసైడ్ చేయండి. మేము 8 తారీఖు నాడు అంటున్నాం అందరికి. 8 తారీఖు నాడు 11 గంటలకు అంటున్నాం. ఆమోదం అయితే ఉదయం 11 గంటలకు ఆ కార్యక్రమం శ్రీరామ చెప్పండి. అయితే దానికి తగ్గ మా యొక్క ఎలాంటి సహకారం ఉన్నా మేము చేస్తాం. మొదలు అదొకటి. తర్వాత ఈ అధికారులకు, ముఖ్యంగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారి ఏడీ గారికి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. సార్, ఇప్పుడు ఈ టౌన్లో కానీ రూరల్లో కానీ ఈ హ్యాంగింగ్ కిందికి మన ఉన్న వైర్లను కొంచెం సెట్ చేయాలి సార్. ఈ దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ ఈ గణపతులు పోయే ఎన్ రూట్లో తగలకుండా ఉన్నదాన్ని కొంచెం మెరుగ్గా ఉండడానికి చెప్పేయండి సార్. తర్వాత అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకుందంటున్నాం. దాని గురించి ఉత్తర్వుల కోసం మీరు వేచి చూస్తుంటారు. సరే, ఆ ఉత్తర్వులు అనేవి వస్తే సరే, లేకుంటే పెద్ద మొత్తం కూడా కాదు, నామినల్ ఫీజే ఉంటుంది. 500-1000 రూపాయలు. కొంచెం పెద్ద గణపతి కాడ 1000 రూపాయలు, చిన్న గణపతి కాడ 500 రూపాయలు. కాబట్టి పెద్ద మొత్తం కాదు. కానీ కాకపోతే ఏంటంటే మీరు అఫీషియల్గా తీసుకుంటే వాళ్ళు ఒక మంచి రక్షణ పద్ధతులు పాటిస్తూ మీకు కనెక్షన్ ఇస్తారు. కాబట్టి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కానీ ఏం లేకుండా ఉంటుంది. ఎలాంటి ప్రమాదాలకు దారితీయరు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎత్తు కావడానికి అవకాశం ఉంటుంది. మరియు ముఖ్యంగా మనం ఏం చేస్తాం, గణపతి మండపాలను మంచిగా ఉండడానికి డెకరేషన్స్ కోసం ఈ థర్మాకోల్ కానీ దూదితోటి కానీ మనం అన్ని డెకరేషన్ చేస్తాం. అవేంటి అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్, ఇంటి తాకితే కాలిపోతాయి. కాబట్టి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ పండుగను మనం ఎందుకోసం చేసుకుంటాం, ఒక సంతోషంగా ఉండాలా, మంచి జరగాలని చెప్పేసి ఆ భావంతో చేసుకుంటాం. ఏదైనా అకస్మాత్తుగా దురదృష్టవశాత్తు ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే మనకు ఆ డబ్బులు రేటు కానీ ప్రమాదం అనేది కాకుండా మానసికంగా చాలా మంది మేమెంత కొంతమంది గణేష్ మండపాలు ఉంటాయి. మీ సభ్య వార్డులలో, మీ కౌన్సిలర్లో ఉంటారు. కాబట్టి విలేజ్లలో ఏ సమస్య వచ్చినా మీరు ముందుంచే బాధ్యతతో ఇది అంత సింపుల్గా మిమ్మల్ని వెళ్ళడం ఉద్దేశం అంటే మీ మీద బరువు బాధ్యత మేము పెట్టినట్టు వచ్చాము పోయాము అన్నట్టు కాకుండా మీరు కొంచెం బాధ్యతయుతంగా వహించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సమస్య అనేది చెప్పి రాదు. డిఫరెంట్ యాంగిల్స్లో వస్తుంది. అది కరెంట్ రూపంలో కావచ్చు, ఒక కుక్క రూపంలో కావచ్చు, మంటపాల దగ్గర చిన్న పొరపాట్ల వల్ల కావచ్చు, వర్షం వల్ల కావచ్చు, ఏ రూపంలో వచ్చినా కూడా అది వేరే విధంగా టర్న్ కాకుండా కొంచెం అక్కడక్కడనే మనము అందరం సామరస్యంగా ఉండి ఏకతాటిపై వచ్చిందని మన పరిష్కరించే దిశగా మీ మీద బాధ్యత పెట్టడం జరుగుతుంది. మనం లాస్ట్ టైం కొన్ని గణేష్లలో ఇక్కడ జరిగిన కొన్ని ఇప్పుడు ఏదైతే టౌన్ విషయానికి వస్తే లాస్ట్ టైం మన గాంధీ చౌక్ దగ్గరకు వచ్చేసరికి మన ఏదైతే ఊరేగింపుగా ఎలాంటి డ్యాన్సులు అవి ఇవి చేయకుండా పోతున్న గణేష్లకి ఆ రోడ్డు వరదల పోవడం వల్ల గాంధీ చౌక్ దగ్గర ఏదైతే పెద్ద గణేషులు డ్యాన్స్ చేస్తున్న గణేషులు సందు అంటే తో వల్ల పోవడం వల్ల అది ఒక సమస్యగా ఏర్పడ్డట్టు మాకు దృష్టికి వచ్చింది. దయచేసి కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్పారు, ఏదైతే గణేష్ మీరు చేసుకుంటున్న టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అందరు కూడా
గణేష్ ఉత్సవం అనేది ఒక ఆనవాయితీ. మన బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర ఆ టైంలో స్వాతంత్రోద్యమ టైంలో భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి అప్పుడు పూనాలో స్టార్ట్ చేసి ఒక ఐకమత్య వేదికగా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అదే దాన్ని భారతీయులుగా మనము దాన్ని సంప్రదాయంగా స్వీకరిస్తే ఇది ఒక గొప్ప పండుగగా ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. దీన్ని కొన్ని వేల కోట్ల ఖర్చుతోటి ఈ పండుగలను జరుపుకుంటూ ఉన్నారు. దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది జీవనోపాధి నడుస్తూ ఉంది. కాబట్టి మనకు తెలుసు హిందూ సంప్రదాయం ప్రకారం ఆదిదేవుడు అంటాము. మన గణేష్ చతుర్థి, ఈ గణేష్ ఎవరైతే మనం పూజిస్తామో ప్రతి పూజకి మనం హిందువులలో ఏది స్టార్ట్ చేయాలన్నా ప్రథమ దేవుడిగా మనం ఫస్ట్ గణేష్ పూజ చేసిన తర్వాతనే ఇది మిగతా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అలాంటి గణేష్ చవితి ఇప్పుడు మనము ఈ సదాశివపేట పట్టణంలో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలనుకుంటున్నాము. ఇటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు మా డిఎస్పీ గారికి, అదేవిధంగా మా డిఎస్పీ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ మేడంకి, మున్సిపల్ కమిషనర్ మేడంకి, అదేవిధంగా మా ఏడీ సార్ గారికి, జెడ్పీటీసీ రామరెడ్డి గారికి, మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీతన్న గారికి, అక్బర్ భాయ్కి, శ్రీనివాస్కు, చిన్న పటేల్కి, మాణిక్య గారికి, అలాగే వైస్ చైర్మన్ మున్సిపల్ గోపాలన్న గారికి, అలాగే మన పెద్ద దిక్కు మన సదాశివపేటకి సత్యనారాయణ గారికి, ఇక్కడికి హాజరైనటువంటి అందరి కౌన్సిలర్స్కి, సర్పంచ్లకి, యువతకి, ప్రెస్, మీడియా, ఎలక్ట్రానిక్స్ మన వాళ్ళకి, రిమైనింగ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మన రెవెన్యూ సిబ్బందికి పేరు పేరుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగానే మీ యొక్క 4 గంటల కాల వ్యవధిని ఇక్కడ మా దగ్గర స్పెండ్ చేయడానికి వచ్చి మీ యొక్క ముఖ్య సందేశాలు, సూచనలు మరియు మీరు శాంతియుత వాతావరణంలో మా పని ఏం చేయాలి. ఎందుకంటే అది చాలా తప్పు. ఈ మందు తాగడము, ఈ ప్యాకెట్ తాగడం అనేది చాలా నీచమైన సంస్కృతి. అది దట్టు గణేష్ల దగ్గర. అట్లాంటి ఫోటోలు కూడా లాస్ట్ టైం మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్పీ గారికి, పర్టికులర్గా మా ఎస్పీ గారికి ఒక 4 గణేష్ల నుంచి న్యూసెన్స్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దయచేసి మాకు కూడా ప్రెషర్ ఉంటుంది పై నుంచి. ఇట్లాంటి మాత్రం ఎంటర్టైన్ చేయము, దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. ఇంకోటి డీజే గురించి మీరు అంటున్నారు కరెక్టే, కానీ డీజే అనేది మనకు ఆల్మోస్ట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ మాకు సర్క్యులేషన్ వచ్చింది. ప్రతి ఒక్క డీజే వాళ్ళని బ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అది ఏ డీజే కూడా మనము అయితే దీంట్లో 2 ఉంటాయి. డబుల్ పిన్ ఉంటుంది, సింగిల్ పిన్ ఉంటుంది. డబుల్ పిన్ ఏముంటుంది, ఒక 4 సెట్ నుండి మీద 2 ఊఫర్లు ఉంటాయి, 4 ఊఫర్లు ఉంటాయి. సింగిల్ పిన్ ఏముంటుంది, ఆ 2 ఉండేసి 2 ఊఫర్లు ఉంటాయి. ఈవెన్ సింగిల్ పిన్ కానీ డబుల్ పిన్ కానీ రెండుకి పర్మిషన్ లేదు. ఇండివిజువల్ బాక్స్ నువ్వు పెద్దది పెట్టుకో, ఎంత పెద్దదన్నా పెట్టుకో. ఇండివిజువల్ సపరేషన్ సెట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ప్రోగ్రామింగ్ చేసేది మాత్రం అలో లేదు. ఇది క్లియర్గా చెప్తున్నాము. మీ వాళ్ళకి చెప్పండి దయచేసి. అది బ్యాండ్ సింగిల్ అయినా డబుల్ అయినా పెట్టుకోండి. దాని హంగామా దానికే ఉంటుంది. దానివల్ల కొంచెం బ్రతుకు తెరువు అనేది ఒక 15 మంది బతుకుతారు, దీనివల్ల ఒక్కడే బతుకుతారు. కాబట్టి ఇంకోటి దానికి ఏంటంటే కొంచెం దాని మీద సరౌండింగ్ పబ్లిక్కి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే హార్ట్ పేషెంట్స్ అనేది, కార్డియాక్ అరెస్ట్, ఈ క్యాన్సర్ అనేది చాలా మందికి వస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పలేక పాపం ఆ 4 గంటలు మదన పడతా ఉంటారు ఇంట్లో. 100 కాల్స్ నెంబర్ ఆఫ్ వస్తుంటాయి. ఏ 100% మేము దానికి రెస్పాన్స్ కావాలా, ఆ డీజే టైంలో చెప్పాలి. అప్పుడే ఉండదు. ఆ తెల్లారి మాత్రం చిన్న అన్ని పనిష్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఆ కౌన్సిలర్స్గా మీరు దాన్ని అర్థం చేసుకోవాలా. ఇట్లాంటి కార్యక్రమాల్లో కొంచెం గణేష్ లాస్ట్ టైం మనం ఈసారి మేడం కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఉబ చెరువు మీద ఏదైతే ఇప్పుడు మన ఎంట్రీ టైం తక్కువ ఉంటుంది, ఎంట్రీ ప్యాసేజ్ తక్కువ ఉంటుంది, ఎగ్జిట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ టైం ఎవరో మనకు తెలియదు, అయితే పేరు ఎందుకు కానీ అది మేము ఇట్లనే పోతామని ఒక జిజ్జుతనం పెట్టేసి అది ఒక ఇష్యూ అయిందని తెలిసింది. మున్సిపల్ సిబ్బందికి ఎవరు కూడా సహకరించలేరని మా రిపోర్ట్లో ఉంది. అది ఎస్పీ గారి దాకా పోయింది. దయచేసి అది వద్దు. మేము ఏ ఊరికే కాదు, 11వ రోజు నాడు మేము పొద్దున్న నుంచి వచ్చేసి మా 11-12 మేము లంచ్ చేసేసుకుని అన్ని గణేష్ దగ్గర తిరిగి ఆ చెరువు దగ్గర కాపాడు ఉండేది. ఊరికే సెకండ్ థర్డ్ ప్రైజ్ పెట్టాలని ఏదైతే మీరు ప్రవేశపెట్టిందో మేము చాలా ప్రయత్నం చేసినాం. అయితే ఎవరైతే సీరియల్గా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళను అంటే వాళ్ళని సంజాయిషి తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తే ఇంకా మామూలుగా ఎక్కువ దూకి మరి వాళ్ళు
ఫస్ట్ ఏదైతున్నారో వాళ్ళే లేట్గా రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదైతే మందిరాలు ఉన్నాయో వాళ్ళే మొదలు వచ్చి టైంకి వస్తుండే, టైంకు తీసుకుపోతుంది. కాబట్టి అది సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైతే మరి అది ప్రయత్నం చేయాలని చెప్పి మన అందరితో ప్రయత్నం నా నుంచి నేను కోరుకుంటున్నా. ఇంకోటి శ్రీని గారు కూడా అన్నారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదైతే మరి ప్రైజ్ పెట్టాలని అన్నారు. మరి కరెక్ట్ టైంకు ఏదైతే వస్తే మా మున్సిపల్ తరఫున ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదైతే ప్రైజులు పెట్టి అందరికి కూడా కన్సోలేషన్ ప్రైజులు మా మున్సిపల్ నుంచి మేము ప్రకటిస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, అయితే గతంలో మనము దుర్గమ్మ గుడి దగ్గర ఏదైతే బావి ఉండదో, అంటే వినాయక నిమజ్జనం స్టార్ట్ అయ్యి 44 ఏళ్ళు అవుతుంది. 44 ఏళ్ళల్లో దుర్గమ్మ గుడి కాడ బావిలో వేస్తుంది. దాని తర్వాత మన మార్చెట్ రాజాయి బావిలో వేస్తుంది. దాని తర్వాత అంటే మేము ఇంచుమించు 95 నుంచి రెగ్యులర్గా మున్సిపాలిటీలో ఉన్నా. అయితే మేము ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నాం కాబట్టి గత ఎమ్మెల్యే ఏదైతే ఉన్నాడో అన్నగారికి వినయించుకున్నాం. మాకు మా మున్సిపల్ తరఫున ఇది ఏదైతే వినాయక నిమజ్జనం కానీ మరి ఆడవారికి ఏదైతే బతుకమ్మలు ఉన్నాయో మరి అవి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది సదాశివపేటలో. మా కౌన్సిల్కే దక్కాలి, మేము చేస్తున్న అభివృద్ధి ఇది అందరికి తెలవాలనే ఉద్దేశంతో 5 కోట్లతో మేము చెరువు కట్ట నిర్మించిన, అంటే దానికి నిమజ్జనానికి ఓ కట్ట కానీ మరి ఆ బతుకమ్మలు వేయడానికి కూడా 2 ఏర్పాట్లు మా కౌన్సిల్కి దక్కాలని చెప్పి మేము ఆ ఏర్పాట్లు ఎమ్మెల్యే గారితో చేసుకున్నాం. అది మాకు గర్వకారణం. కాబట్టి ఇంకోటి కూడా ఏముంటుందంటే మేము మున్సిపల్ తరఫున ప్రతిసారి కూడా ఏర్పాట్లు చేస్తాం. ఈసారి కూడా మేము 5,20,000 ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే ఈ చెరువు కట్ట దగ్గర ఈ గ్రేడ్లు కానీ మరి లైటింగ్ కానీ మరి సదాశివపేటలో ప్రతి వినాయకుని కూడా మరి రిసీవ్ చేసుకోవడం, పూజలు చేయడం, మరి అటువంటి స్టేజ్ వేయడం కానీ, అక్కడ రోడ్లు ఏదైతే గుంతలు ఉంటాయో ఆ గుంతలు పూడ్చడం కానీ, మరి అక్కడ ఏదైతే వినాయక చౌక్ దగ్గర ఏదైతే స్టేజ్ దగ్గర ఓ సీ టాయిలెట్ పెట్టడం కానీ, మరి అక్కడ నీళ్ళు ఎవరైతే మరి ప్రేక్షకులు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా అక్కడ వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము ఈసారి కొంత ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కొంత మనమే ఇబ్బంది కలిగిస్తున్నాం. పెద్ద పెద్ద వినాయకులు తీసుకొచ్చి మరి వైర్లు తాకి మరి జైంట్ అయ్యి కరెంటు పోతున్నది. ఆ కరెంటు పోయి మరి ఆ వినాయకులు చీకట్లనే తీసుకుపోతున్నాం అనేది కొంత మరి భక్తులు నష్టాలు తీసుకురావడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని మేము ఏం చేయాలంటే ఓ జనరేటర్ పెట్టుకొని, అయితే ఆ నైట్ ఎక్కడైతే వినాయకులు ఎక్కడెక్కడ రూట్లో పోతాయో ఆ రూట్ల జనరేటర్ ద్వారా మేము లైటింగ్ కూడా పెట్టాలని చెప్పి ఈసారి ఆలోచన కూడా చేయడం జరిగింది. మీరు ఏదన్నా ఒకవేళ అడ్వైజ్ ఏదన్నా మున్సిపల్ వాళ్ళకి ఏదైనా సలహా ఇచ్చేది ఉంటే, ఏదైనా మీరు చేసే కార్యక్రమం ఇంకా ఏదైనా చేంజెస్ ఉంటే మీరు సలహాలు ఇస్తే ఖచ్చితంగా మా మున్సిపల్ తరఫున ఈ కార్యక్రమం మీరందరూ ఒక పండుగని మంచి వాతావరణంలో జరుపుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఇది. సో సిఏ గారి మీటింగ్ సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా మంది హామీ కూడా ఇచ్చారు, నిశ్చింతగా ఉండండి, ఇక్కడ ఇంతకుముందు కూడా ఎటువంటి ఘర్షణ లేదు, ఇప్పుడు కూడా కాదు అని. సో మేము నిశ్చింతగా ఉంటాం కూడా. సో మీ అందరూ కూడా ఈ పెద్దవాళ్ళ అనుభవాన్ని యువకులు కూడా తీసుకోవాలి. పెద్దల్ని ఈ మధ్యలో ఈ పండుగని మెయిన్ యూత్ లీడ్ చేస్తారు నాకు తెలిసి వినాయక చవితి. సో పెద్దవాళ్ళ అనుభవాన్ని కూడా తీసుకోండి. అట్లాగే ఇంతకుముందు చాలా మంది అందరు చెప్పారు ఒక మాట, ఏంది ఇంతకుముందు కళారూపాలు అట్లా ఉంటుండే, ఇప్పుడు అనే డీజే సంస్కృతి అయిపోయిందని. సో నిజానికి మరి మన పిల్లలకి మనం ఇప్పుడు చూపించేది కూడా డీజే సంస్కృతి చూస్తున్నారు వాళ్ళు కూడా. సో ఆ పాత పద్ధతులు కొంచెం ఇనిషియేట్ తీసుకొని పెద్దవాళ్ళందరూ, నిజానికి తెలంగాణలో చాలా డైవర్సిటీ ఉంటుంది, చాలా జాతరలు, చాలా ఉత్సవాలు, చాలా పండుగలు ఉంటాయి. వేరే స్టేట్ లో ఇవి ఉండవు. మన తెలంగాణలో ఉన్నన్ని కళారూపాలు ఇక్కడ ఉండవు. సో అన్నీ కూడా మరి మన పిల్లలకు కూడా మనం చూపించాలి. సో ఇప్పటి నుంచి మరి ఒక మంచి స్టెప్ అందరూ అన్నారు కాబట్టి స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నా. నేను కూడా వస్తాను పండగకి. సో ఈ డీజే సంస్కృతి కాకుండా ఏమన్నా మంచి కళారూపాలు అట్లా పెట్టడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే కొంతమంది అబ్బాయిలు మంచి సూచనలు కూడా చేస్తారు. 3 రోజులకు ఒకరు, 5 రోజులకు ఒకరు, 7 రోజులకు ఒకరు అట్లా కాకుండా 1 రోజు 2 రోజులు అట్లా పెట్టుకునే ప్రయత్నం చేయండి.
చేస్తే వీళ్ళకి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మున్సిపల్ వాళ్ళకి అన్ని శాఖల అధికారులకు కూడా ఇబ్బంది ఉండదు, కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. అట్లాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు, ఇంతకుముందు వేరే ఊర్లో నుంచి వచ్చి చూసే వాళ్ళము ఇప్పుడు చూడలేకపోతున్నాం అని పెద్ద చెప్పిండు. 10 గంటలకు నైట్కి ఎవరు వచ్చి చూస్తాం వాళ్ళు, కరెక్టే. అది మనం పొద్దు నుంచి ఉండి నైట్ 7 గంటలకి బయటకు తీస్తున్నాము, అంత టైంలోనే ఉంది ఇక్కడ కాదు. సో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయి లాస్ట్ పిల్లలు మిగులుతారు అక్కడ, లేనిపోని ఘర్షణలు. సో పండగ అంటే మనం పండగ వాతావరణంలో జరుపుకోవాలి, అనవసరంగా లేనిపోయి ఏ అధికారి కూడా పోలీసు వాళ్ళకి కానీ మాకు కానీ ఎవరికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉండదు, ఎవరు ఇబ్బంది పడవుతేనే మా ఉద్దేశం. సో అందుకని చెప్పి అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఈ వినాయక మండపాలు కూడా మీరు కొంచెం వేసేటప్పుడు చూసుకోండి, ఆ రోడ్స్ బ్లాక్ అవ్వడం కానీ లేదంటే సౌండ్స్కి ఇబ్బంది పడడం, మిగిలిన వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. మీరు కూడా మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టుకుంటామన్నారు టౌన్లో, అందరూ కలిసి పెట్టుకోండి. ఉత్సవ కమిటీ మీటింగ్ ఇంతకుముందు ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు జరగలేదని కూడా అన్నారు. సో అట్లా కూడా మళ్ళీ ప్రయత్నం చేసుకోండి. సో మీ అందరూ కూడా మంచి వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆపినప్పుడు కరెంటు పోయిందని మా మీద కొంచెం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కాకపోతే అది కాకుండా మా సిబ్బందిని ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకున్నామని సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అలాగే మీరు కూడా వైర్లు ఏదైతే వైర్లు తగిలిస్తూ ఉంటారు, ఆ తగిలించేది టెంపరీగా తగిలియకుండా మా సిబ్బందికి చెప్తే వారే వచ్చి పర్మనెంట్గా ఫిక్సింగ్ గా ఇస్తారు. ఏమైందంటే వైర్ తగలడం వల్ల అక్కడ స్పార్క్ వచ్చేసి వైర్ తెగిపోయే ప్రమాదం ఉంటుంది, దానికి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చేయకుండా మా సిబ్బందికి తప్పనిసరి లైన్ మ్యాన్ ఉంటారు, క్షేత్రస్థాయిలో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు అక్కడ చేసుకోవాలి, ఫిక్స్ గా చేసుకోవాలని నా యొక్క మనవి. అలాగే మీరు మండపాలలో లూజ్ వైర్స్ పెడతా ఉంటారు, ఒకటి ఎంసీబీ పెట్టుకోండి, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఎంసీబీ పెట్టుకోండి. ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా వస్తే ఆ విధంగా నడుచుకుంటాము. తప్పకుండా ఫ్రీ వస్తే ఫ్రీ ఇస్తాం, తప్పకుండా తప్పేం లేదండి. ఫ్రీ వస్తే ఫ్రీ అదే విద్యుత్ మాకు శాఖ తరఫున ఏ ఆదేశాలు వస్తే ఆ ఆదేశాలు కంపల్సరీగా అమలు చేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సీఎం గారు చెప్పినప్పుడు కంపల్సరీ వస్తుంది 2 days లో వస్తే దాని తరఫున మేము కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే మీరు మండపంలో వైర్లు చాలా క్యాజువల్ గా పెడతా ఉంటాం, దాని ఎందుకంటే ఈ వానాకాలం ఉంది రెడీగా ఉంటారు, కింద పిల్లలు ఉంటారు. జనరల్గా ఈ మండపాలలో పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు తెలియక కొంచెం బేస్ వైర్ పెట్టేసి న్యూట్రల్ పట్టుకుంటారు. ఇట్లా జరుగుతుంటాయి కొన్ని చిన్న సంఘటనలు. ఇంతకుముందు మనం అందరం కలిసికట్టుగా శాంతియుతంగా చేసుకునే పండుగ వినాయక చవితి. మరి వినాయక చవితి అనగానే సర్వాన్ని ఇచ్చే దేవుడు, మరి ప్రధానంగా మనం పూజ చేసేది వినాయకుడికి, ఆ వినాయకుడి పండుగకే. అదేవిధంగా మరి మన దగ్గర సదాశివపేటలో ఇంచుమించు 200 వినాయకులు చిన్నవి కానీ పెద్దవి కానీ ఉంటాయి. దానికి కూడా ముస్లిం సోదరులు కానీ మరి అదేవిధంగా హిందూ సోదరులు కానీ కలిసికట్టుగా మరి ఎలాంటి ఇబ్బంది జరిగినా మరి అది పట్టించుకోకుండా చిన్నదాన్ని దూరంతో నిలిచోద్దు అని చెప్పేసి ఈరోజు మరి తాత్పర్యం. అందు గురించి మరి ఏదైనా సరే ఒక 11 రోజుల వరకు ప్రతి ఒక్క సోదరులు మరి శాంతియుతంగా మరి పండుగ జరిపే విధంగా అందరూ కూడా మాకు అందరికీ సహకరించాలి అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఇంతకు చక్కగా చెప్పాడు, మరి ఇంతకు ముందు బ్రహ్మ మందిరు, సంగమేశ్వర మందిరు, రామ మందిరు, మరి గడి మైసమ్మ మందిరు, మరి రామలింగేశ్వర మందిరం అన్ని కలిసేసి రాత్రి కూడా 7 గంటలకు బయలుదేరితే అది శాంతియుతంగా మరి శోభాయుతంగా మరి ఆ రోజు చూడడానికి కనులు సరిపోలేదు అని చెప్పేసి తెలియపరుచినప్పుడు చిన్న ఉన్నాం. మరి అలాంటి పండుగ జరుపుతున్నాం. ముఖ్యంగా మరి పాండప్ప గారిని జ్ఞాపకం చేసుకునే అవసరం ఉన్నది. మరి పాండప్ప గారు మరి సామూహికంగా ఇన్ని గణపతిలో తీసుకుపోవాలంటే పొద్దున 8 గంటలకు మరి అన్ని శకటాలను రెడీ చేసి మరి బయలుదేరడం జరిగేది. మరి ఇప్పుడు రాత్రి 8 గంటలకు 9 గంటలకు బయలుదేరుతున్నాయి. మరి సిఐ గారితో కానీ మరి బిఎస్పీ గారితో అన్నది ఏంటంటే ఒక్కసారి మండపాలు ఎవరు పెడుతున్నారో వారందరికీ కూడా సూచనలు ఇవ్వాలి. మరి 8 గంటలకు కాకుండా కానీ 10 గంటల నుండి కూడా వినాయకుడు బయలుదేరేటట్టయితే మనం అనుకున్న గమ్యానికి అనుకూలంగా ప్రజలు చూడడానికి అప్పుడు చాలా మంది గాంధీ చౌక్ ఉండేది. మరి ఈ రోజు మరి ఎట్లా ఎందుకు రాకొచ్చిన అట్లా చూడడానికి అంటే మనం రాత్రి 9-10 గంటలకు వినాయకుడు బయలుదేరితే మరి ఎవరు చూడడానికి వస్తారు, ఎవరు వస్తారు. అందు గురించి ఒక్కసారి మన యువకులు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను నిర్ణయించుకున్నా
దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి 8 కాకుండా 9 కాకుండా 10 గంటలకు మనం అందరం వినాయకులను తయారు చేసుకొని మరి బయలుదేరితే మన వినాయకులకు ఎలాంటి అలంకారం చేసినాం, మరి కోలాటం కానీ, మరి అదేవిధంగా మరి చిక్కలు కానీ, మరి ఏదైనా సంస్కృతి కార్యక్రమాలు మనం నిర్వహించే వాళ్ళు మరి అదేవిధంగానే సంస్కృతి కార్యక్రమాలను మరి అందరికీ తెలిసే విధంగా తీసుకొస్తే బాగుంటుంది. డీజే పెట్టి చూపులాడుతున్నాం కాదంటలే, మనం అన్ని పండుగలు మనం 100% మన సంస్కృతిని మనం అందరం చాటి చెప్పే అవసరం వచ్చింది ఇప్పుడు. అందు గురించి అది ఒక సైడ్ డీజే అయితే సార్కి అడిగినాము. మొన్న మీటింగ్ లో కూడా సార్ చాలా మంది చెప్పలేదు, సార్ కొంచెం డీజేకు ఇవ్వండి అని. అది కూడా తప్పు పడతలేను, దాన్ని కూడా చేసుకుంటూ మన సంస్కృతి కార్యక్రమాలను కూడా ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా ఉండాలి. ఇంకో విధంగా మరి ఇంతకుముందు ప్రతి వినాయకుడి దగ్గర అంటే 9 రోజులు నవరాత్రులు చేస్తే 9 రోజులు వివిధమైన కార్యక్రమాలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఒక రోజు భరతనాట్యం అని, ఒక రోజు సంస్కృతి కార్యక్రమాలు ఈ విధంగా నిర్వహిస్తుంది 11 రోజులు. మరి అవన్నీ పోయినాయి, అవన్నీ రావాలి, మన సంస్కృతిని చాటి చెప్పాలని చెప్పేసి మరి నేను తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పోలీసు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 1980 దేవతలు కూడా గ్రామ పెద్దలందరూ కలిసి ఏ విధంగా అయితే మన హైదరాబాద్ లో కార్యక్రమం జరుగుతుందో మన సదాశివపేట పట్టణంలో మరి అందరూ కూర్చొని మన సిస్టమేటిక్ చేస్తే బాగుంటుంది చెప్పడం జరిగింది. అదేవిధంగా రామ మందిర్లో కూడా మా పెద్దలు పాండప్ప గారి ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో కూడా ఒక 11 మంది మెంబర్స్ ఉంది. వారి బాధ్యత ఏంటంటే ముందు ఇచ్చింది 50 వస్తాయని చెప్పేసి తర్వాత 35, 25 ఈ విధంగా పెరుగుతూ వచ్చినాయి. అదే విధంగా అయితే చిట్టి లాంటి తీసుకుంటున్నాం. అదే విధంగా 11 గంటలకు మధ్యాహ్నంగానికి వచ్చింది. ఇప్పుడే యువకులు చెప్పినట్టు మీరు యువకులందరూ కలిసికట్టుగా ఉండి మా పెద్దలందరికీ మున్సిపల్ వారికి మీరు సహకారం అందిస్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందు యువకులు వారికి సాధన చేయాలి. తప్పకుండా ఆ విధంగా చేస్తే పూర్వంగా ఏ విధంగా అయితే జరుగుతుందో సదాశివపేట పట్టణంలో కూడా అదే విధంగా మనం చేయడము జరుగుతుంది. ఎందుకంటే సోదరులారా అప్పుడు ఆ టైంలో కూడా చూడడానికి వచ్చే పబ్లిక్ చిన్న పెద్ద మతాలకు అతీతంగా కులముల భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసి పనిచేసే పనిగా మనం వినాయక నిమజ్జనం మరి రాను ఈ 10 సంవత్సరాల నుంచి కొద్దిగా వెనుక జరుగుతుంది. అదేవిధంగా మీరందరూ సహకరించండి. తప్పకుండా మేము అందరూ కూర్చొని మరి మతాలకు అతీతంగా మరి మైనారిటీ పిల్లలకు అర్జులకు గిరిజనులకు మనం అందరము రామ మందిరం కూడా మీటింగ్ పెడతాము. ఆ మీటింగ్ ఇప్పుడే డిసైడ్ చేసి మరి పెద్దలు డిఎస్పీ గారికి మనం చెప్పడం జరుగుతుంది. ఆ రోజుగా మరి డిఎస్పీ గారు సిఐ గారిని పిలిపిద్దాము. తప్పకుండా మనం అందరం కలిసి చెప్పి బాగుండని చెప్పి కోరుకుంటున్నాము. అందరూ సహకరిస్తేనే అది మనకు సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాని పని. ఇప్పుడే చెప్పారు సోదరుడు. ఎందుకంటే అదేవిధంగా జమాత్ ఇస్లాం చెప్పారు ఈ మద్యం వాద్యమని చెప్పేసి మేము నిర్ణయం చెప్పడం జరిగింది. మరొకసారి డిఎస్పీ గారితో విజ్ఞప్తి చెప్తుందంటే కనీసం ఈ మద్యాన్ని తప్పకుండా మనం 3-4 రోజుల ముందు మీరు పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి నేను డిఎస్పీ గారికి కోరుకుంటున్నా. ఎందుకంటే మనము డీజే పెట్టింది కాదు, భజన పాటలు, కోలాహలము, చిటికలు మరి ప్రతి ఒక్కరు ఇస్తుంటున్నారు. వారిని అందరూ కూడా ఈ పండుగ నాది, ఈ పండుగ నీది కూడా మనమందరం ఒకటే అనే ఉద్దేశంతో ఈ పండుగలని విజయవంతం చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా పోలీస్ శాఖ వారు మరియు ఎలక్ట్రికల్ వారు, మున్సిపల్ వారు ప్రతి వినాయకుడు చివరి వరకు పడేవారు కూడా వారి శ్రమ చెప్పడం. కాబట్టి వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇప్పుడు ఇంతకుముందు ముద్దున్నపై చెప్పాడు ఎవరో వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత రాజకీయాల కోసం దిద్దుపెట్టి ఇది వాడుకోవడం మంచి ఉద్దేశం కాదు. खासकर कानून जब यहाँ पर मौजूद कानून के सामने बैठे हुए हैं तो कानून को चाहिए कि वो अपना काम करे. भाई मैं खासकर ये बात साफ दिलों से चाहूँगा कि कानून को अपना काम हमेशा करना चाहिए. जब कभी भी कोई भी सूरत हाल ऐसी पेश आ रही है जहाँ पर आपको महसूस हो कि यहाँ पर कोई खुशगवार नाखुशगवार आपका पेश आ सकता है तो वैसी जगह से कानून को अपना काम करना चाहिए, बहुत जरूरी बात. फिर दूसरी तरफ मैं खासकर हमारे हिंदू भाइयों से बात करता हूँ
कि जहाँ पर मजहबी त्यौहार मनाए जाते हैं वहाँ पर कहे आपको अल्कोहल यानी शराब को कहे अवॉइड करें, इसलिए कि शराब तमाम बुराइयों की जड़ है, तमाम बुराइयों की क्या है वो। अब खासकर मैं यहाँ पर मौजूद नौजवानों से भी, हमारे रिप्रेजेंटेटिव से भी, हमारे जिम्मेदारों से भी, खास हिंदू भाइयों से गुजारिश करता हूँ कि त्यौहार मनाते हैं खुदा को मनाने के लिए, अच्छे काम के लिए, अच्छे नेकी हासिल करने के लिए हम क्या त्यौहार मनाते हैं। तो वैसे वक्त में हम क्या है शराब के साथ हम देखते हैं, यहाँ पर देख ही रहे हैं कि जब हम शराब पीते हैं तो आदमी क्या अपने आप से बेकाबू हो जाता है और वो हर चीज के अंदर क्या है हो जाता है, उसको रोकना भी क्या है मुश्किल हो जाता है। तो खासकर मैं रिस्पॉन्स जारी कर सकता हूँ कि शराब खासकर शराब అయితే ప్రతిసారి కూడా ఇక్కడ రాసుకుంటున్న చరిత్ర ఉంది వినాయక చవితికి. అదేవిధంగా ఇక్కడ పోలీసు వారు కూడా అందరూ కూడా సహకరిస్తారు, ఫైర్ స్టేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మా మున్సిపల్ సిబ్బంది కానీ. మా మున్సిపల్ సిబ్బంది అయితే టోటల్ వినాయకుడు బాగా చేసిన దాకా కూడా అందరు కూడా ఉంటారు. అయితే అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇక్కడ ఎప్పుడు కూడా గొడవలు కాదు, ఇప్పుడు కూడా కావు సార్. అయితే మా సోదరులకు ఒకటే ఏంటంటే అందరు పిల్లలు అనుకున్నారు కాబట్టి ఆ డీజే కూడా కొంచెం అంటే మీరు సభముగా చెప్పకండి సార్, ఎందుకని చెప్పలేదు సార్ మాకు కొంచెం ఇబ్బంది పెట్టకుండా అంటే ఏం లేదు సార్. ఇక్కడ ఎవరు కొట్లాడుతాము, అందరూ కూడా మంచిగా అందరం హిందూ ముస్లిమ్స్ కూడా కలిసిమెలిసి ఉంటాం సార్. వాళ్ళు మాకు సహకరిస్తారు, మేము వాళ్ళకు సహకరిస్తాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా జరగాలంటే అందరి సహకారం ఉండాలి. కాబట్టి అందరు కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరం అనుకుంటాం. ప్రతిసారి కూడా మన 15వ వార్డు రిప్రజెంటేటివ్ కౌన్సిలర్ ఎంఐ పార్టీ నుంచి ఉన్నాను. అయితే ఈరోజు ఈ సదాశివపేట పోలీస్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మరియు మిలాదు నబీకి సంబంధించి ఆ రెండు పండుగలను పురస్కరించుకొని ఈ యొక్క శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మన సదాశివపేట పోలీస్ వారికి. ఎందుకంటే నేను గత దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ శాంతి కమిటీ సమావేశం ప్రతిసారి సదాశివపేటలో మన పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా మంచి మెసేజ్ వీళ్ళ ద్వారా. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడిని వీళ్ళు పిలిచి ప్రతి కమిటీ వాళ్ళు దాంట్లో హిందూస్ కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరున్నా అందరికీ పిలిచి మన సదాశివపేటలో ఒక మంచి పేరు రావాలని ఆ ఉద్దేశంతో అందరికీ పిలిచి మాట్లాడడం జరుగుతుంది. అందుకోసం